3వ వచనం చూస్తారా 4వ అధ్యాయంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఆమెన్. రత్నమ్మ, అబద్ధికులని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. ఇది డేంజర్. ఈ పరిస్థితి చాలా చాలా చెడ్డ స్థితి. ఆమెన్. అందరం వినేది వాక్యమే కదా అని అనుకుంటాం. ఎవరు చెప్పిన దేవుని వాక్యమే కదా అని అనుకుంటాం. కొందరు మనుషుల జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తారు, కొందరు ఆత్మ జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తారు. సంఘానికి ఆ వివేచన జ్ఞానం ఉండాలా. ఆమెన్. సంఘానికి వివేచన జ్ఞానం ఉండాలా. నిన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే అక్కడ సేవకుడు అంటున్నాడట, వాళ్ళ ఇల్లు అమ్ముడు పోకుండా ముందే, మరి అమ్ముడు పోయిందని తెలుసో, మరి లెక్కలు కట్టేసిండంట. ఎన్ని లెక్కలు కట్టి, ఇగో నీవు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలా అని అంటున్నాడంట ఒక సేవకుడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నాకు సేవకునికి ఇవ్వాల్సిన డబ్బు ఇంత, మేము ఎంత ప్రార్థన చేసినాం, నేను ప్రార్థన చేస్తే నీకు ఇది జరిగిందని. పడకల్లో ఒక తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. అనా సేవకులు ఇట్టున్నారు ఏందన్నా అని అంటుంది. హల్లెలూయా. చెడ్డ సేవకులు. కానీ మనం ఎవరిని హేళన చేసే అవసరం లేదు, క్రిటిసైజ్ చేసే అవసరం లేదు. మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. పక్కలకు చెప్పండి, నీకు నువ్వు జాగ్రత్త ఉండని చెప్పండి. నీకు మైలు అంటకుండా చూసుకో అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి కూడా ఒక దినము కనువిప్పు కలుగజేయునుగాక. హల్లెలూయా. అయితే కొందరు మనస్సాక్షికి ఏం చేస్తున్నారు? వాత వేసుకుంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, మంచిగా కాల్చినటువంటి ఆ రాడుని తీసుకుపోయి మనము వాత పెట్టుకుంటాం కదా, అట్లా సియర్డ్, మరి ఆ విధంగా వాత వేసుకున్న హృదయం. హల్లెలూయా. లోపల మనస్సాక్షి వాత వేయబడడం అంటే నేను చెప్తాను. లోపల ఏం చెప్తుంది మనస్సాక్షి? నువ్వు ఆమెను తిట్టద్దు, నువ్వు ఆయనను తిట్టద్దు అని చెప్తా ఉంటుంది. అప్పుడు మనస్సాక్షిని తీసి మనం మూలకెత్తేస్తాం. నువ్వు ఆమె నన్ను అన్నది, ఆయన నన్ను అన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను అనాలే. అది బూతులైనది, అది చెడ్డ మాటలు అయితే, అది దేవునికి ఇష్టం లేనిది అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం? అనాలే. కానీ మనస్సాక్షి లోపల ఏం చెప్తుంది? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు సంఘంలో ప్రార్థన చేస్తావు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని నీ మనస్సాక్షి నీకు లోపల చెప్తా ఉంటే, అమ్మో ఈ మనస్సాక్షి మాటిని నేను ఎట్లా తక్కువైతే ఇక్కడ, ఈ మనస్సాక్షిని జరసేపు పక్కన పెట్టేద్దాం. ఆత్మ చెప్పినట్టు నేను నడుచుకోను. ఆమెన్. నిద్రపోతున్నారా? శరీర అనుసారులు చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకృతి సంబంధంగా తీసుకునే వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు? ఏ రూట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడి పాట పాడతారన్న సామెతను నిజం చేస్తారు. ఆ నానుడిని ఏం చేస్తారు? నిజం చేస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చేసేది తప్పని తెలిసినా నువ్వు ముందు పక్కకుండాని లోపల ఉన్న మనస్సాక్షిని ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారు. తర్వాత మళ్ళీ వచ్చి దా నువ్వు రా అని అన్నట్టుగా చర్చికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? అంతా మంచిగా ఉన్నాం మేమన్నట్టు వస్తారు. హల్లెలూయా. ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా ఇంటి దగ్గర ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, రే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది లోపల. నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు దేవుని బిడ్డ, నీకు తగదని చెప్పినా కానీ నువ్వేం చేస్తావు? దాన్ని వాత వేసేస్తావు. దానికి నోరు మూసుకో నువ్వు కొద్దిసేపు. ఇప్పుడు నేను గెలవాలి ఇక్కడ, ఆమెన్, ఇప్పుడు నేను కరెక్ట్ కావాలి ఇక్కడ అని మనం మన మనస్సాక్షిని ఏం చేస్తున్నాం? చంపుకుంటున్నాం. కనీసము మనస్సాక్షి ఆ యొక్క పాపపు స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళకి మనస్సాక్షి ఒప్పిస్తే ఒప్పుకొని వెళ్ళిపోయారు. చప్పట్లు కొడదాం ఒకసారి. వాళ్ళు దేవుని వాక్యం వినలేరు మీలాగా. వాళ్ళు యేసుప్రభు వాళ్ళ కొరకు అప్పటికి రక్తం కార్చలేడు. అయినప్పటికీ ఒక వ్యభిచార స్త్రీని చంపుదాం అని వాళ్ళు యేసుప్రభు దగ్గర యేసుప్రభుని ఎందులో ఒక దాంట్లో ఇరికించి ఆయనను బాధ పెడదామని తీసుకొస్తే, యేసుప్రభును బాధ పెడదామని కోపంతో వచ్చిన వాళ్ళు యేసుప్రభు మాట విని అరే ఇది నిజమే కదా అని ఒప్పుకొని ఏం చేసిరు? వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీ కొరకు దేవుడు సిలువలో మన కొరకు రక్తము కార్చి ఆయన తన పరిశుద్ధాత్మను మనకు పంపి అడుగడుగున ఆయన దూతలతో మనకి కాపుదలనిస్తూ అన్నీ ఇస్తే మనం ఏం చేస్తున్నాం?
ఆత్మతో దేవుడు మాట్లాడుతున్న సంగతులను పక్కన పెట్టేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక ఆ బూతులు మాట్లాడే టైంలో మొత్తం ఆత్మను పక్కకు పెట్టి ఈ శరీరానుసారంగా ప్రవర్తించి మళ్ళీ రాత్రికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి, దేవా నాకు అదియు ఇదియు ఇట్లా చేయి అట్లా చేయి అంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడ్డది. హల్లెలూయా. అందుకే ఈ వాత వేయబడిన వారి జీవితంలో ఫలములు దేవునికి దొరకవు. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఫలములు దొరకవు అని చెప్పండి. నీవు ఫలములు ఉండవు నీకు. నువ్వు ఎన్ని రోజులు చర్చిలో ఉన్నా అదే కుర్చీ, అదే స్థితి, అదే భాష, అదే మాటలు. కానీ నీవు రోజు రోజు ఎదగాలి అని అంటే నువ్వేం కావాలా? దేవుని కొరకు ఫలములు ఫలించే స్థితిలో ఉండాలా. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని కొరకు ఏం కావాలా? మనం ఫలములు ఫలించాలా. నేను అందంగా ఉన్నా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ప్రార్థన చేస్తుంది, పాటలు పాడొస్తుంది, నేను ప్రార్థన చేస్తే దయ్యంలు వెళ్ళిపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే రోగులు బాగా అయిపోతున్నారంటే నాన్ సెన్స్ దేవునికి అదంతా. ఆమెన్. అదంతా పెంటతో సమానం, అదంతా మురికి గుడ్డతో సమానం. దీపక నింటున్నాడా? అద్భుతాలు జరగగానే ఎగిరిపోయే క్రైస్తవులు వ్యర్థమే. దేవుడికి ఎవరు కావాలంటే ఫలములు ఫలించే క్రైస్తవులు కావాలా. ఆమెన్. హల్లెలూయా. ఈ రెండు సందర్భాలు చూస్తున్నా. మనస్సాక్షి సంఘస్థులు, చర్చికి పోయే వాళ్ళు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళేమో మనస్సాక్షికి వాత వేసుకుంటే, చర్చికి వెళ్ళని వాళ్ళు, దేవుని స్వరం వినని వాళ్ళు, దేవుని మీద పగబట్టిన వాళ్ళు, వాళ్ళ మనస్సాక్షి చెప్పినట్టుగా ఆత్మ వారిని అంతరంగంలో నడిపిస్తే నడుస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా నడవాలి మరి చెప్పండి? అన్న మనోడే ఏమన్నాడు, పాస్టరు మనోడే ఏమన్నాడు, ఏమన్నా చూస్తున్నాడా? ఏదన్నా చూస్తున్నాడా? నేను ఇంటి దగ్గర ఎట్లా చేసేది కదా రత్నమ్మ? మీ ఇంట్లో జరిగేటి దేవుడు ఏమన్నా చూస్తాడా? పాస్టర్ చూడకపోయిన దేవుడైతే చూస్తాడు. ఎస్తేరమ్మ చూస్తాడా దేవుడు? ఎందుకు వీళ్ళనే వెళ్తున్నట్టు? వీళ్ళకి అత్తలు ఉన్నారు, కోడన్లు ఉన్నారు. అత్తల కోడన్లు ఉన్న వీళ్ళని అసలు నమ్మద్దు. ఆమెన్. హల్లెలూయా. ఏం జాన్? మీ మనస్సాక్షిని చంపుకోకండి. హల్లెలూయా. మనస్సాక్షి అంటేనే ఆత్మ. ఆమెన్. మన మనస్సాక్షి అంటేనే, ఎందుకంటే మన మనస్సాక్షి ఒకప్పుడు అపవిత్రంగా ఉండే. ఎట్లా ఉండే? ఒకప్పుడు ఎట్లా ఉండే? గట్టిగా చెప్పండి. ఒకప్పుడు అపవిత్రంగా ఉండే అంటే అర్థమైందంటే దేవునితో కనెక్షన్లో లేకుండే. పాపము చేత మనస్సాక్షి చచ్చిన వారంగా ఉన్నాము. ఆమెన్. నిర్జీవంగా ఉన్నాం మనం, జీవం లేని వాళ్ళంగా. మనస్సాక్షి చచ్చిపోయిందిగా, బతికేందుకు? కొందరు అంటారు నువ్వు బతికిన సచిన కిందికేరా అంటారు. అన్నారా? వాక్యం కూడా అంతే అంటుంది. ఏమంటుంది? నీవు సజీవుడవై ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీవు మృతుడవే అని వాక్యము అంటుంది. ఆమెన్. నేను వెలుగులో నడుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. ఆమెన్. ఇక్కడ చచ్చిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇక మిమ్మల్ని విశ్వాసులు అనాల్సి వస్తుంది. అదొకటి బిరుదు ఉన్నది ఇక మనకు. హల్లెలూయా. విశ్వాసులు అంటే ఎట్లా ఉంటారు? విశ్వాసులు అంటేనే, పక్కలకు చెప్పండి, విశ్వాసులు అంటేనే ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళని అర్థం. ఆమెన్. అసలు విశ్వాసులు అంటే ఏంటి అర్థము? ఆత్మానుసారంగా బిలీవర్స్, విశ్వాసులు. నేను విశ్వాసిని అన్న వాళ్ళు చేతెత్తండి ఒకసారి. నేను విశ్వాసిని అన్న వాళ్ళు చేతెత్తండి. వినబడతలే మీకు? చేతెత్తమంటే ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? నేను విశ్వాసిని అనే వాళ్ళందరూ కూడా అసలు విశ్వాసాన్ని ఎవరిని అంటారంటే ఆత్మ చేత నడిపించారు. విశ్వాసం అంటేనే లేనిది ఉన్నట్టుగా నమ్మడమే. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవని అనటానికి రుజువట విశ్వాసం. ఆమెన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్నము మరి మీకు ఈ సంగతులు మరి చాలా ఎక్కువ అవుతున్నట్టున్నాయి సంఘానికి, కానీ అరిగించుకోవాలా ఈ మధ్యాహ్న కాల సమయం. సురేష్, విశ్వాసం అంటే, విశ్వాసులు అంటే వాళ్ళ ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల? నాకు వెనకాల ఉన్న వాళ్ళు కనిపిస్తలేరు, వాళ్ళ స్వరాలు వినిపిస్తలేరు. ప్రియాంక, లీనా ప్రియాంకమ్మ, విశ్వాసులు అంటే ఏంది? ఇప్పుడు బోర్డు తీసుకుంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పేవాడిని. ఆమెన్.